This కంట్రోల్ conference will స్టేట్మెంట్స్. now be recorded. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. సో బేసిక్గా కంట్రోల్ స్టేట్మెంట్స్కి వెళ్ళే ముందు మనం నేర్చుకోవాల్సింది కంట్రోల్ గురించి అన్నమాట. ఎవరి గురించి? కంట్రోల్ గురించి. సో కంట్రోల్ అంటే ఏంటి? సో ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ అడిషన్ ప్రోగ్రామ్ రాశాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రింట్ ఆఫ్ a plus b. Okay, so print of a plus b. So print of a minus b. So print of a into b, ఏదైనా ఒకటి. సో a into b, సో మళ్ళీ a డివైడెడ్ బై b. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసాం. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, అంటే ఎట్లా వచ్చింది సార్, ఇట్లా ఆన్సర్ ఎలా వచ్చింది అంటే కంట్రోల్ ఫ్లో అయిందన్నమాట. ఏం ఫ్లో అయింది? కంట్రోల్ ఫ్లో అయింది. సో ఎట్లా సార్ కంట్రోల్ ఫ్లో అయ్యేది? కంట్రోల్ ఎట్లా సార్ ఫ్లో అయ్యేది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పనిచేసేది ఎవరు సార్ అంటే కంట్రోల్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో పనిచేసేది ఎవరు? కంట్రోల్. సో ఫస్ట్ కంట్రోల్ ఏం చేస్తుంది? సో కంట్రోల్ ఏలోకి 5ని వేస్తుంది. తర్వాత కంట్రోల్ అనేది బిలోకి 3ని వేస్తుంది. సో తర్వాత కంట్రోల్ ఏం చేస్తుంది? ప్రింట్ చేస్తుంది. ఎవరిని ప్రింట్ చేసింది? 8ని ప్రింట్ చేసింది. ఏ ప్లస్ బి వాల్యూ అంటే 5 ప్లస్ 3. తర్వాత కంట్రోల్ ఏం చేసింది? ఏ మైనస్ బిని ప్రింట్ చేసింది. తర్వాత కంట్రోల్ ఏం చేసింది? ఏ ఇంటూ బిని ప్రింట్ చేసింది. తర్వాత కంట్రోల్ ఏం చేసింది? ఏ డివైడెడ్ బై బిని ప్రింట్ చేసింది. అంటే కంట్రోల్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్తుంది అన్నమాట. కంట్రోల్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్తుంది. సో కంట్రోల్ అనేది ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ పాయింట్ అన్నమాట. కంట్రోల్ అనేది ఏంటి? ఎగ్జిక్యూషన్ పాయింట్. దాన్ని మనం కర్సర్ అని కూడా అంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ an execution point or a cursor. సో it is nothing but a execution point or a cursor అన్నమాట. సో ఎగ్జిక్యూషన్ పాయింట్ అనొచ్చు, లేకపోతే కర్సర్, లేకపోతే పాయింటర్. ఇంకా మనం ఇంకా డీప్గా మాట్లాడుకుంటే పాయింటర్ అని కూడా అనొచ్చు. A cursor is nothing but a execution point or a cursor that will execute the program statements. That will execute the program statements. ప్రోగ్రామ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. ప్రింటింగ్ అనే కాదు, అసైనింగ్ చేయొచ్చు, ఎటువంటి ఆపరేషన్ అయినా మనము చేయొచ్చు అన్నమాట. దేని ద్వారా? కంట్రోల్ ద్వారా. సో కంట్రోల్ అనేది ఒక ఎగ్జిక్యూషన్ పాయింట్. సో కంట్రోల్ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకటి ఇక్కడ ఇక్కడ ఏంటి? ఒకటి తర్వాత ఒకటి. అంటే దీన్నే మనం సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఏమంటాము? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. ఏ కంట్రోల్ generally flows in a sequence. A control generally flows in a sequence. సీక్వెన్స్లో వెళ్తుంది. కంట్రోల్ ఎట్లా వెళ్తుంది? జనరల్లీ ఫ్లోస్ ఇన్ ఏ సీక్వెన్స్. సీక్వెన్స్లో వెళ్తుంది అనమాట. సో కంట్రోల్ జనరల్లీ ఫ్లోస్ ఇన్ ఏ సీక్వెన్స్, అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్స్లో వెళ్తుంది. సో కంట్రోల్ ఆల్వేస్ జనరల్లీ ఫ్లోస్ ఇన్ ఏ సీక్వెన్స్. ఎస్, కానీ ప్రతిసారి సీక్వెన్స్ పనికిరాదు. ఓకే, ప్రతిసారి సీక్వెన్స్ పనికిరాదు అనమాట. సో సీక్వెన్స్ కాకుండా మరి ఇంకెట్లా ఫ్లో అవుతుంది సార్ అంటే, ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ this one. Okay, right. So in addition to the sequence control flow, in addition to the sequence control flow, in addition to the sequence control flow, so sequence control flow తో పాటు, okay, in addition to the sequence control flow, we also have the following flows of control. Okay, so we also have the following flows of control. So first one వచ్చేసి
కండిషనల్ కంట్రోల్ ఫ్లో. ఫస్ట్ వన్ ఏంటమ్మా? కండిషనల్ కంట్రోల్ ఫ్లో. సో ఫస్ట్ వన్ ఈస్ కండిషనల్ కంట్రోల్ ఫ్లో. సో నెక్స్ట్ వచ్చేసి లూప్ కంట్రోల్ ఫ్లో. నెక్స్ట్ వన్ ఏంటి? లూప్ కంట్రోల్ ఫ్లో. ఫస్ట్ వన్ కండిషనల్ కంట్రోల్ ఫ్లో, సెకండ్ వన్ లూప్ కంట్రోల్ ఫ్లో, థర్డ్ వన్ వచ్చేసి జంప్ స్టేట్మెంట్స్ ఆర్ అన్కండిషనల్ కంట్రోల్ ఫ్లో. జంప్ స్టేట్మెంట్స్ అనొచ్చు, లేకపోతే అన్కండిషనల్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనొచ్చు అనమాట. స్ట్రక్చర్స్ అనొచ్చు, స్టేట్మెంట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎస్, అర్థమైందా? ఫస్ట్ వన్ ఏంటి? కండిషనల్ కంట్రోల్ ఫ్లో, లూప్ కంట్రోల్ ఫ్లో, జంప్. ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ కండిషనల్ కంట్రోల్ ఫ్లోకి వెళ్దాం. సో కండిషనల్ కంట్రోల్ ఫ్లో అంటే, ఇన్ దిస్ the control checks a condition, checks a condition, checks a condition, and the flow depends on the condition, depends on the condition being true or false, depends on the condition being true or false. True అయితే ఒకలాగా, ఫాల్స్ అయితే ఒకలాగా. సో అలా మనకి కండిషనల్ కంట్రోల్ ఫ్లో ఉంటుంది అనమాట. కండిషనల్ కంట్రోల్ ఫ్లో మీన్స్ if the control checks a condition and the flow will depend on the condition being either true or false. ట్రూ కానీ ఫాల్స్ కానీ. సో ట్రూ అయితే ఒకలాగా, ఫాల్స్ అయితే ఒకలాగా, అట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో మళ్ళీ మోడల్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఇన్ పైథాన్ we have the following conditional control flow structures. We have the following conditional control flow structures. Okay, so మనకి ఏముంటాయి? కొన్ని టైప్స్ ఆఫ్ కండిషనల్ కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్ ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అనొచ్చు, స్ట్రక్చర్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏంటి? నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో తర్వాత యూ హ్యావ్ షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్. షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో కండిషనల్ కంట్రోల్ ఫ్లోలో వాట్ ఆల్ వీ హ్యావ్? ఇఫ్. సో ఇవి దేని మీద ఆధారపడతాయి అని చెప్పాను నేను? కండిషన్ పైన ఆధారపడి ఉంటాయి. ఓకే, కండిషన్ పైన ఆధారపడి. ఆ కండిషన్ ఏమవ్వచ్చు? అయితే ట్రూ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఒకలాగా, ఫాల్స్ అయితే ఒకలాగా ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎస్, ట్రూ అయినప్పుడు ఫాల్స్ అవ్వదు, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫాల్స్ ట్రూ అనేది రెండు ఆపోజిట్ అనమాట. ట్రూ అయినప్పుడు ఫాల్స్ అవ్వదు, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అవ్వదు. ఇస్ దట్ క్లియర్? ఓకే, సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా పోతుంది సార్ అంటే, ఇన్ దిస్ we have a condition. In this we have a condition that result in either true or false. Either true or false. If statement ఎలా ఉంటుంది? We have a condition, so that will result in either true or false. True లో కానీ false లో కానీ. So in this we have a condition that result in either true or false. If the condition is true, a true statement block will get executed. సో ఇది ఒకవేళ ట్రూ అయితే మనకు ఒక ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఎ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే,
if the condition is false, if the condition is false, the control exits the if statement structure. Okay, so condition false అయితే the control will exit the if statement structure. If statement structure complete గా బయటకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? Okay, so control exits the if statement structure. Yes, so in this we have a condition that result in either true or false. If the condition is true, a true statement block will get executed. If the condition is false, the control exits the if statement structure. అర్థమైందా? Is this clear? సో ఇలా మనము ఇఫ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడతాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ బ్లాక్ అన్నాం కదా, సో బ్లాక్ అనేది ఇండెంటేషన్ బ్లాక్ అయి ఉంటుంది. ఓకే, రైట్. యాజ్ పైథాన్ సపోర్ట్ indentations, we have a true indentation block. We have a true indentation block. Okay, a block with space. Okay, block with the space. అది ఎలా ఉంటుందనే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీని స్ట్రక్చర్, సో దీని స్ట్రక్చర్ని మనం ఏం చేద్దామంటే we will have it something like this. సో సింటాక్స్, సో ఇక్కడ ఫ్లో చార్ట్ తీసుకున్నాం అంటే ఎలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రైట్. ఓకే, రైట్. సో సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్, ఓకే, స్పేస్ కండిషన్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇండెంటేషన్ అనమాట, ఇక్కడ స్పేస్ ఇస్తాం. ఇక్కడ ఏమి ఇస్తాము? స్పేస్. ఇక్కడ స్పేస్ కంపల్సరీ. మినిమం ఎంత ఇవ్వాలి సార్ అంటే మినిమం 4 ఇవ్వండి, మ్యాక్సిమం మీ ఇష్టం, రైట్. సో బట్ నా ఐడియా ఎప్పుడు ఉంటే ఎట్లుంటుందంటే ఈ లైన్లో రాయడం బెటర్. ఓకే, ఇక్కడ ఏం రాయాలి? ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. సో ఇక్కడ ఏం రాయాలి మనము? ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేది రాయాలి. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? సో ఇక్కడ ఏం రాసాము? ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేది రాసాము. ఇఫ్ ముందు ఏదైనా ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఇఫ్ తర్వాత ఏదైనా ఉండొచ్చు. సో ఇఫ్ ఉంటే ఇఫ్ ఫాలో అవుతుంది, లేకపోతే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఇఫ్ ఉంటే ఇఫ్ ఫాలో అవుతుంది, లేకపోతే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. సీక్వెన్స్ అంటే ఏంటి? ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎస్, ఇఫ్ ఉంటే ఎవరు ఫాలో అవుతుంది? ఇఫ్ని ఫాలో అవుతుంది. ఇఫ్ని ఫాలో అవ్వడం అంటే ఏంటి సార్? ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఏం చేయదు, బయటకు వచ్చేస్తుంది సింపుల్. అర్థమైందా? ఓకే, సో ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్ ఏమవుతుంది అంటే సో ఫ్లో చార్ట్ వచ్చేసి అంటే ఫ్లో చార్ట్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఎలా ఫ్లో అవుతుంది చెప్పడానికి అనమాట. సో సో ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కోడ్ వస్తుంది, ఇక్కడ ఇఫ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇఫ్ స్టార్ట్ అయింది. సో ఇఫ్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెక్ చేయాలి? కండిషన్ని చెక్ చేయాలి. సో కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఒకవేళ ట్రూ అయితే ఏం చేయాలి? ఫాల్స్ అయితే ఏం చేయాలి? సో ట్రూ అయితే కనుక ట్రూ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం ఎగ్జిక్యూట్ చేయాలి? ట్రూ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ట్రూ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనము ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఎవరిని ఎగ్జిట్ అయిపోతాము? ఇఫ్ ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ ఎండ్, ఇది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, స్టార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇక్కడ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్, రైట్. సో ఫాల్స్. సో ఫాల్స్ అనగానే ఏమవుతుంది? అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? సో ఈ విధంగా మనము ఎవరిని చూస్తున్నాం? ఇఫ్ యొక్క
స్ట్రక్చర్ని చూస్తున్నాం. సో ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మెల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితే ఎటు వెళ్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఏమవుతుంది, సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఎస్. ఓకే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే ఫైన్. డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ if a number is less than 5. So develop a program to check a number is less than 5. సో 5 కన్నా తక్కువ ఉందా మీ నంబరు. ఓకే, దీనికి ఎట్లా రాస్తాము అంటే ఒక నంబర్ తీసుకుంటాం. సో సమ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఏం పెట్టకండి, నంబర్ ఏం పెట్టాల్సిన అవసరం అంటే నంబర్ ఏదైనా ఇవ్వచ్చు, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నా నేను, చెక్ ఇఫ్ ఎ నంబర్ ఈస్ లెస్ దాన్ 5. 5 కన్నా తక్కువ అయితే ఈ నంబర్ 5 కన్నా తక్కువ బాబు అని చెప్పాలి. అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. చూడండి ఇండెంటేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, కండిషన్ కింద రాసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ప్రింట్ అంట, ప్రింట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అంటే జస్ట్ ఒక సింపుల్గా ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఎక్స్ అనేది మనము టెస్ట్ చేయాలి. సపోజ్ గోపి యొక్క నంబర్ చెప్పు, 6. సో ఇప్పుడు ఏమవుతుంది, 6 లెస్ దాన్ 5 ట్రూ ఆర్ ఫాల్సా, 6 లెస్ దాన్ 5 ట్రూ ఆర్ ఫాల్సా, 6 లెస్ దాన్ 5 ఫాల్స్. ఫాల్స్ అంటే ఏం కావాలి, బయటకు వచ్చేయాలి, అవునా. ఓకే, ఒకసారి ఫ్లో చార్ట్లో వేద్దాం. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నువ్వేమన్నావు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నావు, రైట్. కండిషన్ చెక్ చేస్తాం. సో కండిషన్ ఏముంది, ఎక్స్ లెస్ దాన్ 5 ఉంది. సో ఎక్స్ లెస్ దాన్ 5 ట్రూ ఆర్ ఫాల్సా, ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఏం కావాలన్నాము, బయటకు వచ్చేయాలి. ఇఫ్ ఎండ్స్ ఏమన్నా చేస్తుందా, ఏం చేయట్లేదు. ఎస్. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది, రైట్. ఓకే రైట్, నువ్వు ఒక నంబర్ చెప్పమ్మా. 3. ఓకే, మళ్ళీ సేమ్ x is equal to 3. Okay, x is equal to 3. So 3 x less than 5 అంటే 3 less than 5 ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. ట్రూ అంటే ఏం కావాలి, ట్రూ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, హే 5 ఈజ్ x ఈజ్ లెస్ దాన్ 5 అనేది ఉంది. అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, x ఈక్వల్ టు 6 అన్నప్పుడు ఏమీ ప్రింట్ అవ్వదు. ఓకే, సో నో అవుట్పుట్. ఎందుకు నో అవుట్పుట్, బికాస్ ఫాల్స్ కాబట్టి. ఓకే, అదే ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకోండి, సో 3 ట్రూ అవుతుంది. సో హే ఎక్స్ ఇస్ లెస్ దాన్ 5. అర్థమైందా, ఈజ్ దిస్ క్లియర్. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ని ఇఫ్లో రాయాలన్నమాట. క్లియరా? ఓకే, సో ఇది ఇఫ్ లాజికల్ స్ట్రక్చర్. అర్థమైందా? ఓకే, సో ఇఫ్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట స్ట్రక్చర్, రైట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద ఇస్తాను మీకు. అర్థమైందమ్మా? రైట్. సో ఇది ఇఫ్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే సార్, ఇక్కడ మన x 3 4 ఇది మనకు తెలుసు కదా వాల్యూస్. మనము యూజర్ని ఒకవేళ ఇవ్వమంటే, అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనము యూజర్తో తీసుకోవాలన్నమాట. సో అలా ఎట్లా చేస్తాం సార్ అంటే, ఓకే, ఇన్ ఆర్డర్ టు మేక్ ద ప్రోగ్రామ్ యాక్సెప్ట్ ద వాల్యూస్ from the runtime, we go for an input function. We go for an input function. So in order to make the program accept the values from the runtime, we go for input function. We go for which function? Input function. Okay, we go for which function? Input function. So input function, so
So in order to make the program accept the values, we in the runtime we go for the input function. మరి input function ఏం చేస్తుంది సార్ అంటే it takes a str value from the runtime. It takes which value? str అంటే ఎవరమ్మా string value. It takes a string value from the runtime. Okay, so str అంటే ఏంటి గోపి? స్ట్రింగ్ అంటే కొంచెం వీడియోస్ చూడాలి, నువ్వు పాత వీడియోస్ అన్నీ చూడాలి. ఓకే, ఏం చేసావు నిన్న మొన్న? వీడియోస్ చూడాలి, నోట్స్ చదవాలి, మొబైల్ పక్కన పెట్టాలి. ఓకే, మొబైల్ వాడక తక్కువ చేయాలి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, ఇట్ టేక్స్ ఎస్టీఆర్, ఎందుకంటే నీకు ఏం అర్థం కాదు ఎస్టీఆర్ అంటే ఏంటి, ఈ ఎక్స్ లెస్ దెన్ 5 అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. సో నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పలేను. ఓకే, సో ఒకసారి వీడియోస్ చూసి ఒకసారి గట్టిగా ప్రయత్నించు. సో ఇట్ టేక్స్ ఎస్టీఆర్ వాల్యూ ఫ్రమ్ ద రన్ టైమ్. ఓకే, బట్ we can convert the str into int or float. Str into int or float or any other type using the conversions, using the respective conversions. Thank you. So using the respective conversion. So conversions ని యూస్ చేసి మనము రన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇన్పుట్ అందాం. ఓకే, ఇన్పుట్ బ్రాకెట్లో ఎంటర్ ఎనీ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ ఎనీ నంబర్ అన్నా అనుకోండి. సో మీరు ఒక 6 అన్నారు. సో 6 అన్నప్పుడు ఏమంటుందండి, లెస్ దెన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఫర్ ఎస్టీఆర్ అండ్ ఇంట్. నువ్వు ఇక్కడ ఇంట్ ఇచ్చావు, ఇక్కడేమో ఎస్టీఆర్ ఇచ్చావు, నేను ఎట్లా ఒప్పుకుంటాను? అప్పుడు ఏం చేయాలి, మీరు ఇంట్ ఆఫ్ అనాలి. ఏమనాలి? ఇంట్ ఆఫ్. అదే ఫ్లోట్గా మారాలనుకోండి, ఫ్లోట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఫ్లోట్ ఆఫ్ అంట, అంటే మన ఇష్టం, ఇంకా అది ఇంటూ ఫ్లోట్ మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఫ్లోట్ అంటే ఏం తీసుకుంటుంది, 3.0 తీసుకుంటుంది, డెసిమల్ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకుంటుంది, ఇక్కడ మీరు 5 అన్నారు, 6 అన్నారు అనుకోండి, నంబర్ తీసుకుందా లేదా? ఎర్రర్ రాలేదు కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ నేను 3 అన్నా, అంటే ఇది యాక్చువల్గా ఏం తీసుకుంటుంది, 3.0 తీసుకుంటుంది. చూడండి ఎక్స్ ఎంత అయింది, 3.0 అయింది. అర్థమైందా? అంటే మీరు ఇంటీజర్లోకి మార్చుకోవచ్చు, కావాలంటే ఫ్లోట్లోకి మార్చుకోవచ్చు. సో అలా మనం ప్రోగ్రామ్ని కొంచెం డైనమిక్గా చేయొచ్చు అన్నమాట. ప్రోగ్రామ్ ఎట్లా చేయొచ్చు, డైనమిక్గా చేయొచ్చు. ఓకే, సో ప్రోగ్రామ్ డైనమిక్గా చేస్తేనే మనకి లాభం అన్నమాట. లేదు అంటే ఎవ్రీ టైం నేను ఇన్పుట్ నేనే ఇవ్వాలి అంటే వేస్ట్. సో ఇన్పుట్ని మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. అర్థమైంది ఇన్పుట్ ఎట్లా వాడాలో? డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్, మీరు రాయాలి ప్రోగ్రామ్ వెదర్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 minutes ఇస్తాను మీకు టైం, ఈక్వల్ టు 10. ప్రతి ప్రోగ్రామ్కి 2 minutes ఇస్తాను. రైట్, సో దీనిపైన ప్రోగ్రామ్ పైనది మీరు రెఫరెన్స్గా తీసుకొని రాయండి. 2 minutesలో ప్రోగ్రామ్ని రాయాలి. స్టార్ట్.
ఓకే. చెయ్యి. ఫ్లోట్ అంటే ఏమైతే నంబర్ వేరే అవుతుంది అంతే, పాయింట్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారు, సో ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద నెంబర్ అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ని 10తో సమానమా అని అడుగుతున్నాం మనం. ఓకే. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10. ఓకే, ఈక్వల్ టు 10. సో సో ఒకవేళ 10 తీసుకుంటే ఎక్స్ 10తో సమానం. అర్థమైందా? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10. సో ఇది మన అవుట్పుట్. అర్థమైందా? రైట్. సో ఫ్లోట్ తీసుకుంటే ఏమవుతుంది, 10.0 అవుతుంది అంతే, అంతకనే ఇంకేం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని వచ్చిందా. సో నేను ఇక్కడ ఫ్లోట్ తీసుకున్నాను అనుకోండి. సో ఫ్లోట్ తీసుకొని నేను తక్కువ వాల్యూ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఇస్తాను. ఇప్పుడు ఎంత వచ్చింది, 8.0 వచ్చింది. మన ఇష్టం. అవుట్పుట్ వచ్చిందా? అవుట్పుట్ రాదు, ఎందుకంటే అది మనము ఫెయిల్ అయిందనమాట. కండిషన్ ఫాల్స్ అయితే మనకి అవుట్పుట్ అనేది రాదు. రైట్. సో అవుట్పుట్ అనేది ఎందుకు రాలేదు ఇక్కడ, బికాస్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. ఫాల్స్ అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు. ఓకే. ఇంకొక చిన్న ప్రోగ్రామ్, డెవలప్ ఏ program for checking whether a string starts with okay string is equal to python. String is equal to python. Okay, so develop a program checking whether a string is equal to python. Okay, సో నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే ఎంటర్ ఏ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అన్నాను అనుకోండి. ఎస్, ఆన్సర్ ఏం రావాలి, సేమ్ అని. రైట్. సో ఏదైనా వేరేది ఎంటర్ చేశాను అనుకోండి, జావా, ఆన్సర్ రాకూడదు. సేమ్ అంతే, ఆన్సర్ ఒకటే. ఆన్సర్ రావాలి, లేకపోతే ఆన్సర్ రాకూడదు. రైట్. చేయండి, 2 minutes మళ్ళీ.
అయిపోయిందమ్మా. ఓకే, సో ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇంట్ అవసరం లేదు, ఎటువంటి కన్వర్షన్ అవసరం లేదు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి కన్వర్షన్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఇంట్ అనేది తీసేయండి. ఇక్కడ ఏమందాము, ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ ఏమనాలి, పైథాన్ అనాలి, రైట్. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, సేమ్, అంతే, జస్ట్ అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఎంటర్ ఎనీ స్ట్రింగ్, నేను ఇప్పుడు పైథాన్ అన్నాను. సో పైథాన్ అంటే నాకు ఏమొచ్చింది, సేమ్ వచ్చింది. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే మీరు ఇంట ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అని చెప్పడానికి. సో సేమ్ ప్రోగ్రాంలో మనం జావా ఇచ్చాము అనుకోండి, మనకు ఆన్సర్ అనేది రాదు. ఎందుకు రాదు ఆన్సర్ అనేది, బికాస్ అది ఫెయిల్ అయిపోయింది. ఓకే, రైట్. ఇది ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవేంటి, ఇఫ్ స్టేట్మెంట్స్. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఫాల్స్ అయినా కూడా నాకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సేమ్, ఇప్పుడు ఎంటర్ జావా, ఎంటర్ స్ట్రింగ్ అనేది జావా అనగానే నాట్ సేమ్ అనే ఆన్సర్ రావాలి మనకి. సో అలాంటప్పుడు మనము ఇఫ్ పనికిరాదు మనకి. ఇఫ్ ఎప్పుడు పనికి వస్తుంది, ఓన్లీ ట్రూ అయితేనే ఇఫ్ పనికి వస్తుంది. సో ఇఫ్ ఎప్పుడు పనికిరాదు, ఫాల్స్ అయితే పనికిరాదు. ఎస్, అంటే ఫాల్స్ని పట్టించుకోదు అన్నమాట, సింపుల్ చెప్పాలి. సో అప్పుడు దేనికి వెళ్ళిపోవాలి మనము, ఇఫ్ ఎల్స్కి వెళ్ళిపోవాలి. దేనికి వెళ్ళిపోవాలి, ఇఫ్ ఎల్స్. మరి ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది సార్ అంటే, ఇఫ్ ఎల్స్ పేర్లోనే ఉంది చూడండి, ఇఫ్ ఎల్స్ అంటే ఒక కండిషన్ ట్రూ అయితే గనక ఓకే, లేకపోతే ఎల్స్, ఎల్స్లో మరి ఏముంటుంది, ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇన్ దిస్ the condition is checked and if true, a true statement gets executed. A true statement gets executed. If else ఏమవుతుంది, in this the condition is checked and if it is true, a true statement gets executed. If the condition is false, the false statement gets executed. సో ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కూడా ఇండెంటేషన్లో ఉంటుంది అన్నమాట. ఫాల్స్ స్టేట్మెంట్ కూడా ఇండెంటేషన్లోనే ఉంటుంది. క్లియర్. మరి దీనికి కూడా మనకి స్ట్రక్చర్ కావాలి కదా. సో స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే సింటాక్స్, సో ఇక్కడ ఫ్లో చార్ట్, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్, రైట్. ఓకే, సో సింటాక్స్లో ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్, ఇక్కడ ఏముంది మనకి, ఇఫ్ కండిషన్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ మాత్రమే ఉంది. సో ఇఫ్ కండిషన్ ఇక్కడ వచ్చేసరికి ట్రూ స్టేట్మెంట్ బ్లాక్, ఆ తర్వాత ఎల్స్, ఇక్కడ కింద ఏముంటుంది, ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్. సో ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్, సో ట్రూ స్టేట్మెంట్ బ్లాక్, ఇక్కడ ఏముంటుంది, ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్, రైట్. అర్థమైందా. ఓకే, సో ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఏముంటుంది, కండిషన్ ఉంటుంది. సో కండిషన్ అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్, రైట్. ట్రూ స్టేట్మెంట్ అయితే ఇక్కడికి, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఏదో ఒక రిజల్ట్ కంపల్సరీ వస్తుంది అన్నమాట. అర్థమైందా. తర్వాత ఇది ఎండ్, ఇది ఇఫ్ ఎండ్, ఇది ఇఫ్ స్టార్ట్, రైట్. ఓకే.
ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాము, ఇఫ్ ఇక్కడ వచ్చేసి ఎల్స్ ఎల్స్ ప్రింట్ సేమ్ x is నాట్ లెస్ దాన్ 5. జస్ట్ నాట్ అనండి అంతే, అర్థమైందా? జస్ట్ నాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేశాను. సో ఇప్పుడు మీరు 6 అన్నారు, ఏమన్నాము ఎక్సిస్, అది మోరా అనేది మనకు అనవసరం. నాట్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రిజల్ట్ అనమాట, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, ఎల్స్, రైట్, ఎంటర్ ఏ నంబర్, ఇప్పుడు ఈక్వల్ టు 10, ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఏమంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, x is equal to 10, else x is not equal to 10. డన్. సో ఎంటర్ ఏ నంబర్, ఇప్పుడు 10 అని అనుకోండి వస్తుంది. ఒకవేళ నేను 15 ఇచ్చాను అనుకో, నాట్ ఈక్వల్ టు 10 అంటే ఆపోజిట్ రిజల్ట్ కూడా వస్తుంది. ఇంతకుముందు ఏమయ్యేది, నంబర్ వచ్చి అవుట్పుట్ వచ్చేది కాదు. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ వచ్చిందా? క్లియర్, అర్థమైందా? సో ఇప్పుడు ఇదే రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది, ఎల్స్ పెట్టేస్తే దీనికి కూడా అట్లానే వస్తుంది, రైట్? క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ పెట్టేస్తే ఏమన్నాము, ఎల్స్ ప్రింట్ నాట్ సేమ్. అర్థమైందా? సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ని జావా అంటాం. సో జావా అనగానే ఏముంటుంది, నాట్ సేమ్. అర్థమైందా లాజిక్? సో జావా ఇస్తే నాట్ సేమ్ ఉంటుంది, అదే పైథాన్ ఇస్తే సేమ్ ఉంటుంది. అర్థమైందా? సపోజ్ నేను పైథాన్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, సేమ్. క్లియర్, అర్థమైందమ్మా పాయింట్? సో ఈ విధంగా మనకి we will have the programs. Got it? Okay, right. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయండి. డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్ వెదర్ a given number is ఈవెన్ ఆర్ ఆడ్. ఒక్కసారి ఆలోచించండి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఆలోచించి ట్రై చేయండి. రాకపోతే నేను చెప్తాను, ట్రై.
సో ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ అంటేనేమో మనం ఇంకో దాంతో డివైడ్ చేయగలుగుతుంది. ఇంకో దాంతో అంటే ఇప్పుడు 4 ఉంది అనుకోండి సార్, దాన్ని 2 తో డివైడ్ చేయొచ్చు, 6 అట్లా. ఇప్పుడు డివైడ్ చేయలేదంటే 5 మనం డివైడ్ చేయాలనుకో నెంబర్ తోటి అలా. ఓకే, సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే ఈవెన్ నెంబర్ మీన్స్ డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, ఇప్పుడు డివిజిబుల్ బై 2 అంటే ఏంటి, ఒక నంబర్ 4 అని ఉంది, 4 మాడ్యులస్ తీసుకోవాలి. సో 4 మాడ్యులస్, డివైడ్ అంటే మీరు ఈ డివిజన్ తీసుకోవద్దు, మాడ్యులస్ తీసుకుంటే ఏంటంటే రిమైండర్ వస్తుంది. సో 2 2s 4, సో 0, రిమైండర్ 0 వస్తే కనుక ఆ నంబరు ఈవెన్ అవుతుంది, అంటే 4 mod 2 ఈక్వల్ టు 0. ఓకే, ఆ తర్వాత సపోజ్ 5 ఉంది, 5 mod 2 ఈక్వల్ టు 0. సో ఇది రాంగ్, ఇది రైట్, ఇది రైట్ కాబట్టి ఈవెన్ అవుతుంది, ఇది రాంగ్ కాబట్టి ఆడ్ అవుతుంది. అంటే ఏ కండిషన్ రాయాలి మనం, ఈ కండిషన్ రాయాలి అన్నమాట. ఎస్, ఏ కండిషన్ రాయాలి, ఇప్పుడు ఇది n అనుకోండి, ఒక నంబర్ n mod 2 ఈక్వల్స్ టు 0నా, సో 0 అయితే అది ఈవెన్, రైట్ అయితే ఈవెన్ అవుతుంది, లేకపోతే ఆడ్ అవుతుంది. సో ఏం రాయాలి ఇప్పుడు మనం ప్రోగ్రామ్, n ఈక్వల్ టు సమ్ నంబర్, int of input of enter a number, సో నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత if n mod 2 ఈక్వల్స్ టు 0 అయితే ఆ నంబర్ ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది, రైట్, లేకపోతే ఆడ్ అవుతుంది. అంటే బైనరీ, అంటే ఇప్పుడు ఇది కాకపోతే అది, అంతే, ఇక వేరే ఆప్షన్ లేదన్నమాట. సో ఎంట్ నంబర్ 4 అన్నాను, 4 అంటే ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది, రైట్. సో తర్వాత 5 అన్నాను, 5 అంటే ఏమవుతుంది, ఆడ్ అవుతుంది, ఎందుకంటే అది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి, ఇది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి, రైట్. సో ఈ విధంగా మనము ఈవెన్ ఆర్ ఆడ్ని తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రామ్, develop a program for checking whether last digit of a number, అంటే ఏంటంటే ఎంటర్ ఏ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 4897 అన్నాడు, అంటే ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రావాలి, 7 ఈజ్ ఆడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 4898 అన్నాడు, సో 8 ఈజ్ ఈవెన్, అంటే నువ్వు ఏ నంబర్ ఇచ్చినా లాస్ట్ నంబర్ని బయటికి తీసి ఆ నంబర్ ఈవెన్ ఆడా చెప్పాలన్నమాట, రైట్. ఓకే, మళ్ళీ 2 minutes థింక్ చేయండి.
over Yeah, completed, sir. ఓకే చెప్పమ్మా. చెప్పు. N is equal to ఫస్ట్ లైన్ ఓకే. నెక్స్ట్ second line if is equal to 489 and ఓకే ఎన్. print last digit is even number and క్యాల్కులేషన్ చేయకుండానే తీసుకున్నాం. calculation. సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏంటి? లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా 4897. లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా 10తో మాడ్యులస్ చేస్తే వస్తుంది అనమాట. సో 10 4s 40, 10 8s 80, 10 9s 90 అంటే 7. ఇక్కడ రిమైండర్ ఏంటి? 7 అనమాట. అంటే 4897ని 10తో మాడ్యులస్ చేస్తే మనకి 7 అనేది వస్తుంది. ఇప్పుడు ఆ 7 ఈవెనా కాదా చెప్పాలి, ఇది చెక్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏం రాయాలి? n mod 10 n mod 10 బ్రాకెట్లో ఓకే mod 2. సో n mod 10 అన్నప్పుడు 7 8 ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4897. సో ఏమొచ్చింది? ఆడ్. ఓకే, అర్థమైందా? లేదు 7 అనేది రావాలి అంటే మీరు ఇక్కడ మళ్ళీ n mod 10 పెట్టుకోవాలి. సరే అది ఒకసారి రేపు చెప్తాను. సో మళ్ళీ ఒకసారి రన్ చేయండి. ఈసారి 48980 అండి. సో ఈవెన్. ఎందుకు ఈవెన్ వచ్చింది? 8 అనేది రైట్. అర్థమైందా? ఓకే, క్లియర్. ఆలోచించాలి. ఓకే, జస్ట్ ఏదో ప్రింట్ చేయడం కాదు, ఆలోచించాలి. లాస్ట్ నంబర్ ఎట్లా వచ్చింది ఏంటనేది ఆలోచించాలి. ఓకే. సో ఆలోచించాలంటే మీరు ఆపరేటర్స్లో పర్ఫెక్ట్ కావాలి. ఆపరేటర్స్లో పర్ఫెక్ట్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. రైట్. ప్రాక్టీస్ చేసే ముందు వీడియో చూడాలి, నోట్స్ చూడాలి, అప్పుడైతేనే ప్రాక్టీస్ అవుతుంది. గోపి నువ్వు ముఖ్యంగా. ఓకే రైట్, థ్యాంక్ యూ.